నా ఎదురుగా శేఖర్ మాస్టర్ ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేస్తాను ఆ ఛాన్స్. అది ఎలా వచ్చింది మీకు ఛాన్స్ అసలు? అయితే నేను నెల్లూరులో ఈవెంట్స్ చేస్తూ ఉండేదాన్ని కదా. ఈవెంట్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు మా టీవీ నుంచి మాధవ్ ఈవెంట్స్ కానీ ఇలా నేను అన్ని ఈవెంట్స్ చేస్తాను. మాధవ్ అని, లక్కీ అని అన్ని ఈవెంట్స్ చేస్తాను. సో అలా చూసి వాళ్ళకి వచ్చినప్పుడు ఇక టీంని తీసుకెళ్దాం అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా మా టీవీలో ఉందమ్మా వెళ్దాం అని చెప్పేస్తే ఓకే వస్తాను నేను అని చెప్పేసి ఇంకా ఖమ్మం నుంచి నేను స్టార్ట్ అయిపోయి వచ్చేసాను. అక్కడికి వచ్చి చేశాను. ఇంకా అక్కడ ఆ ఛాన్స్ ఇంకా వచ్చింది. ఏదైనా మాట్లాడతారా అని చెప్పేసి అడిగినప్పుడు నేను వెళ్ళి మైక్ తీసుకొని మాట్లాడేసా. అది మంచిగా ట్రోల్ అయింది. మాస్టర్తో ఛాన్స్ వచ్చింది, పక్కన చేసిన వచ్చి మధ్యలో వచ్చి మాస్టర్తో డాన్స్ చేసి ఇంకా అది ట్రోల్ అయిపోయింది. మాస్టర్తో నేను చేసింది ట్రోల్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఎందుకు వచ్చారు మీరు? అటు సైడ్ చూసుకో. ఇటు సైడ్ అంటే మీకు అదే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఒక్కసారి ఛాన్స్ వచ్చింది, అక్కడికి వెళ్ళి చేశాను అనేది. అది కాదు, ఒకసారి ఛాన్స్ వచ్చింది మీకు, ఇండస్ట్రీ అంటే ఇష్టము, యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోవాలనేది మీ డ్రీమ్ అన్నారు. ఇంకో ఉన్నప్పుడు అటు సైడే ట్రై చేసుకుంటా ఉండొచ్చు కదా, ఇటు సైడ్ మళ్ళా తిరిగారు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను టోటల్ గా ఉన్న పలంగా అదంతా వదిలేసి హైదరాబాద్ వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ట్రై చేస్తాను దానికి కాదు, కానీ నా ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు?